హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మార్క్యూ 7.5 కేజీ వాషింగ్ మిషన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాము. సో ఇదైతే నేను లాంగ్ టైం నుంచి వాడుతున్నాను, ఒక 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. సో ఎలాంటి ప్రాబ్లం రాలేదు కాబట్టి సో వీడియో అయితే తీస్తున్నాను. దీని మిషన్ మోటార్ వచ్చేసి మనకి 3 ఇయర్స్ వారంటీగా అయితే స్టిక్కర్ ఉంది. సో ఇది చూసారా కదా, నేను ఇది ఫ్లిప్కార్ట్ ద్వారా తెప్పించాను, మార్క్యూ 7.5 వాషింగ్ మిషన్. సో ముందుగా అయితే మనకు స్టార్టింగ్లో ఆప్షన్స్ అయితే ఈ రకంగా ఉంటాయి. దానికి మనం దగ్గరలో ఒక వాటర్ ట్యాప్ అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇది వాటర్ అనేది కంప్లీట్గా పైన ట్యాప్ నుంచి తీసుకుంటుంది ఆటోమేటిక్, కాబట్టి ట్యాప్లో కూడా మనం ఆ డ్రమ్లో కూడా వాటర్ ఎప్పుడు కూడా ఉండేలా చూసుకోవాలి. సో ఇదేంటంటే మనకి కంట్రోలు, ఏ స్పీడ్ వద్ద ఎలాంటి బట్టలు మనం వాష్ చేయాలి అనుకున్నామో సో అలాంటివి అయితే మనం ఇక్కడ సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనకి ఫంక్షనల్, స్పీడ్, టెంపరేచర్, డిలే, స్టార్ట్, స్టాప్ బటన్ కూడా మనకి అవైలబిలిటీగా ఉంది. ఇవన్నీ కూడా బటన్స్లో పనిచేస్తాయి. మనకి డిస్ప్లేలో అయితే డిజిటల్ డిస్ప్లే ఇచ్చారు వీటికి. సో దీని ద్వారా అయితే మనకు ఎంత వేరియేషన్లో మనకు క్లీన్ అవుతుంది, ఎంత టైం అయితే మనకు రిమైనింగ్ ఉంది అనేది కూడా ఈ డిజిటల్ మనకు ఈ డిస్ప్లేలో అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఈ వాషింగ్ యొక్క కెపాసిటీ పెంచుతున్నట్లయితే ఈ టైమింగ్స్ కూడా చూసారా. సో ఇవి కూడా మనకి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అంటే మనం నార్మల్లీ కడిగినప్పుడు కానీ, లేకపోతే ఎక్స్ప్రెస్ వాష్లో కానీ, కిడ్స్ వేర్లో కానీ, సో అలా మనకు కావాల్సిన మోడ్లో మనము వాషింగ్ చేసుకున్నట్లయితే దాని డిస్ప్లే కూడా మనకి టైమింగ్తో సహా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదేంటంటే ఒక దాంట్లో డిటర్జెంట్ వేస్తాము, ఒక దాంట్లో కంఫర్ట్ వేస్తాము, ఇవి రెండు కూడా ఆటోమేటిక్గా అదే తీసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా మనము లిక్విడ్స్ మాత్రమే యూజ్ చేయాలి. పౌడర్స్ లాంటివి యూజ్ చేసినట్లయితే ఆ డ్రమ్ అంటే లోపల ఉన్న డ్రమ్ అయితే పాడైపోతుంటుంది. సో కంప్లీట్గా దేంట్లో ఏ ఆప్షన్లో ఏమైతే వేయాలో అంటే అవే మనం వేయాలి. కంప్లీట్గా లిక్విడ్ కూడా మనకు ఫ్రంట్ లోడ్, బ్యాక్ లోడ్ అనేది, టాప్ లోడ్ అనేది కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఫ్రంట్ లోడ్ కాబట్టి ఫ్రంట్ లోడ్కి సంబంధించిన లిక్విడ్స్ మాత్రమే తీసుకొని యూజ్ చేసుకోవాలి కంపల్సరీ. సో దీని వెనక కూడా మనకి అవుట్లెట్ వాటర్ అయితే ఉంది. సో వాష్ అయిన వేస్టేజ్ వాటర్ కూడా అవుట్లెట్ ద్వారా బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది. సో ఇదంతా సిస్టమ్ అంతా జరిగే ఈ డ్రమ్ అన్నట్టు ఇది. సో దీంట్లో మనము బట్టలు అనేది పెట్టుకుంటాము, ఆటోమేటిక్గా వాటర్ కూడా అదే అబ్జర్వ్ చేసుకొని క్లీన్ చేస్తుంటుంది. ఈ బాల్స్ చూసారు కదా, ఇవి ప్లాస్టిక్ బాల్స్ అమెజాన్ నుంచి తెప్పించాము. ఈ బాల్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మనం ఎక్కువ బట్టలు ఇందులో ఫిల్ చేసినప్పుడు అవి అన్నీ చిక్కుపడకుండా, మడత పడకుండా ప్రాపర్గా క్లీన్ అవ్వడానికి ఇవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డ్రమ్ అనేది చాలా స్పీడ్తో మనకు ఎంత ఆర్ఎంపీ రన్నింగ్ పర్ మీటర్స్ అలా మినిట్లో తిరుగుతూ ఉంటుందో అంత తిరుగుతున్నప్పుడు కూడా ఈ బాల్స్ మనకు ఆ బట్టలు అనేవి పాడవకుండా, చిక్కుపడకుండా, ఒకదానికొకటి మెల్ట్ అవ్వకుండా ఇవి సపోర్ట్గా ఉంటాయి. సో ఇవి కంపల్సరీ యూజ్ చేసుకోండి. సో కంప్లీట్గా మనము దాంట్లో జరుగుతున్న మెకానిజం అయితే ఇలాంటి ట్రాన్స్పరెంట్ గ్లాస్ ద్వారా అయితే మనం చూడొచ్చు. సో ఈ ట్రాన్స్పరెంట్ గ్లాస్ అన్నట్టు ఇది. సో దాని ద్వారా మనకి నురుగు వస్తుందా, లేదా డ్రమ్ క్లీన్ అవుతుందా, వాటర్ ఏమైనా తీసుకుంటుందా లేదా అనేది కూడా చూడొచ్చు. ఇది కంప్లీట్గా సెన్సార్తో పనిచేస్తుంది కాబట్టి 100% డ్రమ్లో అయితే వాటర్ ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.